శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మహాదేవంతరణేనం భస్మోద్ధూలత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, 14వ తేదీ నుంచి కుంభరాశిలోను, చంద్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు కుంభరాశిలోను, 14వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 13వ తేదీ వరకు మేషరాశిలోను, 17వ తేదీ నుంచి వృషభ రాశిలోకి చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం మకర రాశిలోను, బుధుడు యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు ధనస్సులోను, 13వ తేదీ నుంచి మకర రాశిలోను, అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహగతులను అనుసరించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ఈ వారం మకర రాశి వారికి మీకు సంబంధం ఉన్నా లేకపోయినా, మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, మీకంటూ ఏ విషయం అయితే ఉందో లేని విషయాన్ని కూడా మీ పేరుతోటి సంబంధించినటువంటి విధంగా ఇమిడీకృతం చేసేసి చాలా సందర్భాల్లో ఒరే బాబు నేను కాదురా అని చెప్పినా సరే, నా వల్ల కాదు నేను కాదు అని చెప్పినా సరే మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మంచి గురించి పెడితే పర్వాలేదు, కానీ చెడు విధానంలో కనుక పెడితే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి. ఇతరులను సూటిపోటి మాటలతోటి బాధ పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సమాధానం చెప్పడానికి తగినటువంటి సమయం లేక ఎంత వెంపర్లాడినా సరే ఆ సమయం అనేటటువంటిది కోరుకున్నటువంటి దాని గురించి, మీ అవకాశం రావడం గురించి వేచి చూడవలసినటువంటి పరిస్థితి. పెండింగ్లో ఉండేటటువంటి ప్రతి పని నిమిత్తంగాను మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా వచ్చేటటువంటి అవకాశాలకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, దగ్గర దాకా వచ్చినటువంటి పనులు ఆగిపోతూ ఉండడం, ప్రధానంగా ప్రింటింగ్ ప్రెస్ల వారికి కానీ లేదంటే స్టేషనరీ వ్యాపారం చేసినటువంటి వారికి కానీ వారి మాత్రం ఈ యొక్క సమయం మంచి అనుకూలంగా ఉంటుంది తప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాల గురించి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం గురించి కానీ లేదు రుణం చేసి ఇంటిని కట్టుకోవడం గురించి కానీ రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ అది ప్రధానంగా ఇవి అవి అని కాదు, ఏవైతే మీ భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తంగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలని అతిగా అంటే ముమ్మరంగా చేయవలసినటువంటి పరిస్థితి. దాని నిమిత్తంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క ఉద్యోగం గురించి కానీ లేదంటే చదువు విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా మానసిక సంక్షోభానికి ఎదురయ్యేటటువంటి పరిస్థితి. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపం, ఒకరి మీద ఒకరికి నమ్మకం తక్కువగా ఉండడం, ప్రతి విషయానికి ఇంటి విషయాలను కూడా బయటకు తీసుకుని వెళ్ళడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు లాంటివి కానీ లేదా మీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పనులు కానీ పెండింగ్లోనే ఉండిపోతూ ఉండడం, దగ్గర దాకా వచ్చినటువంటి ప్రమోషన్ కూడా ఏదో రకమైనటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చేయవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు ప్రారంభంలో చెప్పినటువంటి విధంగా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా, మీది అనేటటువంటి పాత్ర ఉన్నా లేకపోయినా ఏదో రకంగా మిమ్మల్ని డిగ్రేడ్ చేసేటటువంటి పరిస్థితులు, అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉండడం, వచ్చినటువంటి రూపాయిని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం గురించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు, పేరు గురించి డబ్బు గురించి వెంపర్లాడవలసినటువంటి పరిస్థితి,
చాలా అధికంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి ప్రధానంగా కృష్ణుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకుని, అలాగే కృష్ణ అష్టోత్తరంతో స్వామికి పూజాది కార్యక్రమాలు, తెల్లటి పువ్వులు, పారిజాతం పువ్వులతోటి ఇలాంటి వాటితోటి పూజ చేయించుకుని వెన్నని నివేదన చేయడం, అలాగే ప్రధానంగా చేపలకి ఆహార పదార్థాల నిమిత్తంగా నదుల్లో ఉండేటటువంటి జలచరాలకు కొద్దిగా ఆహారాన్ని, చీమలకు పక్షులకు కొద్దిగా ఆహారాన్ని వినియోగం నిమిత్తంగా వాడడం వలన, వాటికి ఆహారాన్ని కల్పించడం వలన మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి సర్వ విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈశ్వరుడు ఇస్తారు అని తెలియజేస్తూ, మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.